హాయ్ గాయ్స్, అలా సరదాగా నేను మా తమ్ముడు రోడ్డు మీదకి అయితే వెళ్ళాము. సడన్గా చూస్తే అక్కడ వంతెన మొత్తం వాటర్తో బ్లాక్ అయిపోయింది. మాకు ఏం చేయాలో తెలియక మేము కూడా బండి పక్కన పెట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. ఎందుకంటే మా ఊరు కదా, మేమే చేసుకోవాలి. వీళ్ళైతే మా వాళ్ళందరూ నా బైక్ మా ఫ్రెండ్ బైక్ మాత్రం బాగా వాష్ చేసేసారు. ఈయనకైతే పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ కోసమైనా సరే నా బైక్ మొత్తం నీట్గా కడిగేశారు. వీళ్ళు కడుగుతున్నారు అని చెప్పి నేను కూడా ఏమనలేదు. వాటర్ మాత్రం చాలా అంటే చాలా ఫోర్స్గా వస్తుంది. ఇక్కడైతే చూడండి ఎలా కడుగుతున్నారో. లేడీస్ మాత్రం చూడండి ఎలా వస్తున్నారో. రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే వాటర్ కదా, జారితే మళ్ళీ ఏమైనా అయితే ఫ్యామిలీస్ ఉన్నాయి కదా. ఎలా అయినా సరే అక్కడ మట్టి తీసేసి వాటర్ వెళ్ళేదా చూస్తున్నారు. వీళ్ళైతే పార మట్టితో పాటు పార ఇసిరేశారు. ఎలా అయినా సరే ఆ పార తీయాలని చెప్పి వీళ్ళిద్దరు లోపల దిగారు. ఎందుకంటే పార లేకపోతే వాళ్ళ నాన్న ఇంట్లో కూడా రానివ్వరు. వీళ్ళైతే చూడండి ఏం చేస్తున్నారు, కాళ్ళతో కూడా వాటర్ తోస్తున్నారటు. మా తమ్ముడైతే మట్టి మొత్తం తీస్తున్నాడు, ఎందుకంటే వాటర్ వాటి వెళ్ళాలి కదా. వాటర్ అటు వెళ్ళకుండా మున్సిపాలిటీ పైప్ అక్కడ అడ్డగా ఉంది, దానివల్ల వాటర్ జామ్ అయిపోయింది. వీళ్ళు మాత్రం బయటకు రారు దాంట్లో నుంచి. వాళ్ళైతే ఎలా అయినా సరే ఈ వాటర్ అటు వెళ్ళాలని చెప్పి పట్టుదలతో, మావోడు ఫీవర్ ఉన్నా సరే వర్షంలో తడుచుకొని అక్కడ మట్టి మొత్తం తీస్తున్నాడు. అందుకనే మా తమ్ముడిని ఒక్కడే ఎందుకు కష్టపడ్డాం అని చెప్పి మనం కూడా కాసేపు మా తమ్ముడికి మొబైల్ ఇచ్చి మనం కూడా చూసారా అక్కడ ఇసుక తీస్తున్నాం. వాటర్ మాత్రం బాగా ఫోర్స్గా వస్తుంది. చాలామంది నాతో పాటు పనిచేశారు. వాటర్ ఎలాగైనా సరే అటు వెళ్ళాలి, ఎందుకంటే రేపు తెల్లవారితే అందరూ కాలేజీలకి స్కూల్కి ఇటు నుంచే వెళ్ళాలి. మాకు ఇది ఒకటే ఉంది రోడ్డు. ఎలా అయినా సరే ఈ వాటర్ వెళ్ళేంత వరకు మేము ఇక్కడే ఉండి వీళ్ళతో కలిసి పనిచేసాం. చూడండి వీళ్ళు మాత్రం ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు. ఇదే మా రోడ్డు. చూడండి వాటర్ ఎంత వస్తుందో. నా బైక్ మాత్రం బాగా వాష్ చేసి పక్కన పెట్టారు. ఆయన చూడండి ఇంకా వాష్ చేస్తూనే ఉన్నాడు బైకు. వర్షం పడుతున్నా సరే అందరూ గొడుగులు వేసుకొని మరీ చేస్తున్నారు. మేము మాత్రం తడుచుకొని చిన్న చినుకులే పడుతున్నాయి, అయినా ఏదో ఒకటి అలా చేసాము. వీళ్ళు చూడండి ఎలా చేస్తున్నారు వర్క్. వాటర్ మాత్రం నాకు తెలిసినంత వరకు అయితే ఇదే ఫస్ట్ టైం మా రోడ్డు మీదకి ఎంత వాటర్ రావడం. మనం మాత్రం ఎలాగో సరదాగా ఉందగా